నమస్తే. నేను మీ అశ్విని కుమార్. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 6వ తారీఖు మొదటి ఫేజ్ జరగబోతోంది. 121 అసెంబ్లీ నియోజకవర్గాలు, మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. 121 స్థానాలు ఫేజ్ 1లో జరగబోతున్నాయి. ఎన్డీఏ మిత్రపక్షాలతో అంతా బాగానే ఉంది అని సీట్లు షేరింగ్ దగ్గర అని చెప్పినప్పటికీ ఇంకా అక్కడక్కడ నడుస్తూనే ఉన్నాయి, చర్చలు నడుస్తూనే ఉన్నాయి. బహుశా బుధవారం సాయంత్రం కొలిక్కి రావచ్చు. జేడీయూ బీజేపీ మధ్య అయితే కొలిక్కి వచ్చినాయి, కానీ ఎల్జేపీతో కూడా కొలిక్కి వచ్చింది. హెచ్ఏఎంఎస్ ఆర్ఎల్పీ మధ్య నడుస్తూనే ఉన్నాయి. ఇంకో పక్క మహాగఠబంధన్ అనే చెప్పచ్చు. కాంగ్రెస్ ఆర్జేడీ ఇద్దరూ కూడా ఎప్పుడు ప్రతి నిమిషం ప్రతిసారి ఇద్దరికి ఏదో డిస్ప్యూట్ వచ్చినట్టుగా డ్రామా నడుపుతూనే ఉంటారు. ఆఖరి నిమిషాల్లో అందరూ కలిసిపోతూనే ఉంటారు. ప్రస్తుతానికి వినబడుతున్న మాట కాంగ్రెస్ 65 స్థానాలు అడుగుతోందని, ఆర్జేడీ తేజస్వి యాదవ్ 55 నుంచి 60 మధ్యలో అన్నట్టుగా మాట్లాడుతున్నారని. ఏదైనా వాళ్ళది కూడా కొలిక్కి వచ్చేస్తుంది. ఆ ఫైట్ ఎన్డీఏ వర్సెస్ మహాగఠబంధన్ ఈ మధ్యలోనే జరుగుతుంది అన్నది క్లియర్. ఎందుకంటే జనస్వరాజ్ పార్టీ ఇదంతా కూడా మళ్ళీ మాట్లాడదాం. ప్రస్తుతానికి ఈ ఓట్ చోరీకి సంబంధించి ఇవన్నీ కూడా క్యాంపెయిన్లు చేసిన ఎలక్షన్ కమిషన్ ఫైనల్ ఓటర్స్ లిస్టు డ్రాఫ్ట్ అంతా కూడా ముందే పంపించింది. ఏమన్నా ఎప్పీళ్ళు ఉన్నా కూడా అక్టోబర్ 15 దాకా సమయం మళ్ళీ పొడిగించింది. ఇప్పటి వరకు 38 జిల్లాలకు సంబంధించి ఎక్కడా కూడా ఏ రాజకీయ పార్టీ ఎక్కడా ఒక్క క్లెయిమ్ కానీ ఎలిగేషన్ కానీ ఎక్కడా కూడా తీసుకురాలేదు. దీన్ని బట్టి ఎలక్షన్ కమిషన్ పర్ఫెక్ట్గానే చేసిందని చెప్పుకుందాం. అప్పటికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ క్లెయిము యాత్రలు చేసిన రాహుల్ గాంధీ కాకుండా వేరే వ్యక్తులు సుప్రీంకోర్టులో కేసులు వేయడానికి ప్రయత్నించారు, ఆపడానికి ప్రయత్నించారు. సుప్రీంకోర్టు కొట్టుపడేసింది. సిట్ కూడా అనవసరం దీనికంతా కూడా. మీకేమన్నా అనుమానాలు ఉంటే ఎఫిడవిట్ రూపంలో ఎలక్షన్ కమిషన్కి సమర్పించండి అంది. ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు కాంగ్రెస్ కూటమి కానీ లేదు యాక్టివిస్టులు యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు చేసినా కూడా దాన్ని అన్నిటికీ కూడా రిప్లై ఇచ్చింది. ఇదంతా కూడా పైపైన ప్రచారం. బీహార్ ఎన్నికలయ్యేంత వరకు ఓట్ చోరీ అని నడుపుతూనే ఉంటారు ఈ ఎకో సిస్టమ్ మొత్తం. చాలా క్లియర్గా మనం 2 ఫ్యాక్టర్స్ మాట్లాడుకోవాలి. ఒకటి, కొత్తగా ఈ 2004 ముందు లేదా ప్రస్తుతానికి 25 ఏళ్ళు అట్లా ఉన్న వాళ్ళందరికీ కూడా గతంలో బీహార్లో ఏం నడిచింది ఏంటి అనేది తెలియదు. ఒక యూత్ ఐకాన్ కింద తేజస్వి యాదవ్ని వాళ్ళ వెనకే ప్రస్తుతం అందులో నితీష్ కుమార్ 20 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మళ్ళీ గెలిస్తే 10వ ముఖ్యమంత్రి అవుతారు, ఒక రికార్డు అవుతుంది. కానీ నితీష్ని చూసిన బీహార్ ప్రజలకి యంగ్గా కనబడుతున్న తేజస్వి యాదవ్కి ఎటువైపు బెండ్ అవుతారు? 18 నుంచి 25 లేదా 27 సంవత్సరాల మధ్య ఓటర్సు 32% దాకా ఉన్నారు. కీ కాబోతోంది బీహార్ ఫలితాల్లో. ఎటువైపు చూస్తారు అనే ముందు మనం ఓట్ చోరీ ఎప్పుడూ వింటూనే ఉన్నాం. గత 6 నెలలుగా ఓట్ చోరీ చేసిన నాయకుడు వాళ్ళ తాత. అట్లాగే నెహ్రూ మొట్టమొదటిసారి ప్రధానమంత్రి దగ్గర నుంచే మొదలైంది ఓట్ చోరీ. స్టేట్ కాంగ్రెస్ కమిటీయే పటేల్కి అనుకూలంగా ఓట్లు వేసినా కూడా నెహ్రూ అక్కడ ప్రధానమంత్రి అయ్యారు. అక్కడే ఓట్ చోరీ మొదలైంది. ఇందిరాగాంధీ కూడా మాల్ ప్రాక్టీసెస్ ద్వారా ఎన్నికయ్యారు ప్రధానమంత్రిగా. ఆ తర్వాత ఎమర్జెన్సీ ఇంపోజ్ చేశారు. సోనియా గాంధీని తీసుకున్నా కూడా మనకు అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ ప్రెసిడెంట్కి ఎట్లా సీతారాం కేసరి లాంటి వాళ్ళందరినీ కూడా గదిలో పెట్టి బంధించి వీళ్ళందరూ ప్రెసిడెంట్ అయిన వాళ్ళు. గాంధీ పేరు దగ్గర నుంచి అంతా కూడా చోరీ చేసిన వాళ్ళే. వాళ్ళకి అసలు ఎక్కడా రైట్ లేదు మాట్లాడడానికి. డెవలప్మెంట్ గురించి 90లో ఇందాక చెప్పినట్టుగా 18 ఏళ్ల నుంచి 27 సంవత్సరాల మధ్యలో వాళ్ళకి గతం తెలియదు కాబట్టి రోజుకో ఇంట్రడక్షన్ మాట్లాడుతున్నాం కాబట్టి. అప్పుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బీబీసీ ఒక ఇంటర్వ్యూ, మీరు జపాన్తో ఎట్లాగూ పోటీ పడలేకపోతున్నారు, కనీసం మీ దేశ ప్రజలకి మంచినీటి సౌకర్యం ఉన్న అందించగలరా అంటే రాజీవ్ గాంధీ మా దేశ ప్రజలకి మంచినీరు అవసరం లేదు అని ఆ ఇంటర్వ్యూలో ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ క్లిప్ ప్రయత్నిస్తాను, స్ట్రైక్ పడుతుందో లేదో తెలియదు, ఎందుకంటే బీబీసీ లోగో ఉంది. సో అక్కడ రాజీవ్ గాంధీ వాటర్ అక్కర్లేదనే, కానీ ప్రస్తుతం ఇది తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రస్తుతం యూత్కి. అప్పుడు దేశానికి వాటర్ అక్కర్లేదు, డ్రింకింగ్ వాటర్ అన్న ప్రస్తుత ప్రధానమంత్రి 2019లో 17% మందికి దేశంలో ట్యాప్ వాటర్స్ అన్నీ అందించగలిగాడు. యాజ్ ఆఫ్ టుడే 81% దేశ ప్రజలకి డ్రింకింగ్ వాటర్ అంతా కూడా ఇంటింటికి వాటరు ఇదంతా అందించగలుగుతున్నారు. అది డిఫరెన్సు.
గతంలో కాంగ్రెస్ రూలింగ్కి ప్రస్తుతం ఉన్న రూలింగ్కి కూడా. ఇంకా చాలా చెప్తున్నారు వీళ్ళంతా కూడా. మనం బీహార్ పరిస్థితులు చూసుకుంటే జంగిల్ రాజ్, అసలు ఈ జంగిల్ రాజ్ అనే వర్డ్ గురించి ప్రస్తుతం ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలుసు అప్పుడు ఏం జరిగింది? దానికి వెళ్ళే ముందు ఎన్డీఏలో ఫోక్ సింగరు మైథిలి ఠాకూర్, ఈమె బీజేపీలో చేరింది. ఈమె చేరటం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఎన్డీఏ కంటే? పర్ఫెక్ట్గా బీజేపీ ఒక M3 స్ట్రాటజీతో వెళ్తోందని చెప్పచ్చు. మిథిలా మ్యూజిక్ మహిళ అని ఈ M3 స్ట్రాటజీ అంతా కూడా మిథిలాంచల్లో 40 స్థానాలు ఉన్నాయి. 2020లో అక్కడ ఎన్డీఏ 20 స్థానాలు గెలుచుకుంది 40లో. ప్రస్తుతానికి ఈమె చేరటం వలన ఈమెకున్న అడ్వాంటేజు మహిళ ప్లస్ సింగర్గా ఉన్న పాపులారిటీ వలన అక్కడ ఇంకొక 5 నుంచి 8 స్థానాలు గెలుచుకోవచ్చు అన్నది సఫాలజిస్టులు చెప్తున్నారు. ఎక్స్ట్రా 2020లో 20 కన్నా కూడా. ఈ డైనాస్టీ పొలిటీషియన్స్ తేజస్వి యాదవ్ యూత్ ఐకాన్ కింద ఎట్లా కనబడుతున్నాడు? యూత్ ఆలోచించుకోవాలి, బీహార్ ఓటర్స్. ఎందుకంటే తేజస్వి యాదవ్ వాళ్ళ అన్నని చాలా సైడ్ లైన్ చేసేసుకున్నాడు. పార్టీలో ఎక్కడా కూడా కుటుంబంలో ఎవరూ తనకి ఎదురుండకూడదని. ఆ తర్వాత సిస్టర్స్ అందరినీ కూడా సైడ్ లైన్ చేసాడు. తండ్రిని కూడా సైడ్ లైన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎలక్షన్ సమయం అప్పుడు ఒక గోండా లాంటి వ్యక్తి, 9th క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తి, 24/7 అతనంతా చేసేది డివిజివ్ పాలిటిక్సే. ఇలాంటి వాళ్ళు ఎన్నుకుంటే జంగిల్ రాజ్కే వెళ్తుంది. ఉదాహరణకి అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ బాగా డజన్స్ కిడ్నాప్ చేసిన వ్యక్తి, మర్డర్లు చేసిన వ్యక్తి షోయిబుద్దీన్ అని ఉన్నాడు, మాఫియా డాను. అతని కొడుకుని వసామాని పిలిచి ఇంట్లో ఆర్జేడీ తరఫున కాంటెస్ట్ చేయమని అప్లికేషన్ బీఫామ్ ఇవ్వటమే చాలా అనుమానానికి వస్తుంది. మళ్ళీ బీహార్లో ఆర్జేడీ గెలిస్తే జంగిల్ రాజు వైపు వెళ్తారా ఏంటి అని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. లల్లూ ప్రసాద్ యాదవ్కి మొన్న రౌస్ అవెన్యూ కోర్టు ఐఆర్సీటీసీ స్కామ్లో లల్లూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి అట్లాగే తేజస్వి యాదవ్ వీళ్ళు ముగ్గురు కూడా ఎక్యూజ్డ్ అన్నప్పుడు కాంగ్రెస్ సపోర్టుగా మాట్లాడడానికి ప్రయత్నించింది లల్లూ యాదవ్కి. అసలు లల్లూ ప్రసాద్ యాదవ్ మీద కేసులన్నీ ఫైల్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. లాలూ కన్విక్ట్ అయింది కూడా యూపీఏ ఎరా టైంలోనే. ఇంకా ఇది ఎలక్షన్స్ ముందు అని తేజస్వి యాదవ్ మాట్లాడుతున్నాడు. ఇది కోర్టు డేట్ ఇచ్చింది కూడా లాంగ్ ఏగో ఎప్పుడో, అప్పటికి ఇంకా ఎలక్షన్స్ డేట్స్ కూడా ఏది అనౌన్స్ కాలేదు. ఇదంతా కూడా పెద్ద అబద్ధాలు, వాళ్ళకి అలవాటు ఇవన్నీ చెప్పడం కూడా. తేజస్వి యాదవ్ కానీ లల్లు కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేదాన్ని ఒకటి తీసుకొని వస్తూ ఉంటారు. అయితే బీహార్లో వెనుకబాటుతనం చెరిపేస్తాం మేమే చేయగలిగిందని చెప్తూ ఉంటారు. లల్లు ఎప్పుడు కూడా బ్యాక్వర్డ్ కార్డ్ అంటూ ఉంటాడు. ఫోడర్ స్కాము దానిలో కానీ ల్యాండ్ ఫర్ జాబ్ ఈ స్కాములు ఇవన్నీ కూడా బయటకు వచ్చినప్పుడు బ్యాక్వర్డ్ కార్డ్ని తీస్తూ ఉపయోగిస్తూ ఉంటాడు. ఆ రకంగా ఏమన్నా ఆ క్యాస్ట్ బ్యాక్వర్డ్ అన్నప్పుడు జనాలు అతనికి ఏమన్నా మద్దతుగా నిలుస్తారా? మేము వెనకబడిన కులానికి చెందిన వాళ్ళం ఉంటాం. లల్లూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీకి బాగా అలవాటు. ఐఆర్సీటీసీ స్కాము అందరికీ తెలిసిందే. లల్లూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. చాలా వరకు కూడా భూముల్ని, హోటల్స్ని వీటన్నిటినీ కూడా కాంట్రాక్ట్స్ ఇవ్వటానికి ఇవన్నీ ప్రయత్నించాడు. ఆ డబ్బుల్ని డైవర్ట్ చేశాడు. ఇదంతా కూడా లల్లూ ప్రసాద్ రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడే. ప్రస్తుతం ఇప్పుడు తేజస్వి యాదవ్ ఈ జాబ్ ప్రామిస్, ఇంటికో గవర్నమెంట్ ఉద్యోగం అంటూ కూడా తీసుకొని వస్తున్నాడు. ఏదో పెద్ద ల్యాండ్ స్కాము. అసలు ముందు బడ్జెటే లేదు, అంతమందికి ఉద్యోగాలు ఇవ్వటానికి కూడా అక్కడ అంతా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ లేదు. ఇదంతా కూడా మళ్ళీ ల్యాండ్ని దోచుకుంటానికే తప్ప వీళ్ళంతా చెప్తున్నది ఒక పెద్ద స్కామ్స్లోకి మళ్ళీ తీసుకెళ్దామని. ల్యాండ్ ఫర్ జాబ్ అనే దాన్నేమో బీహార్ ప్రజలు ఆ స్కామ్లో ఇల్లు కోల్పోయారు చాలామంది. ఐఆర్సీటీసీకి ఏమో గవర్నమెంట్ ల్యాండ్ మొత్తాన్ని కూడా వీళ్ళ ఫ్యామిలీ ప్రాపర్టీగా మార్చేసుకున్నారు. బినామీ కంపెనీస్ని క్రియేట్ చేశారు వీళ్ళ నల్లధనం దాచుకుంటానికి. క్యాస్ట్ పాలిటిక్స్ ఉపయోగించారు ఎప్పుడు కూడా వీళ్ళు దాని నుంచి కాపాడుకుంటానికి. ఇది జస్టిసా? బీహార్కి ఏం కావాలి అనేది ప్రస్తుతం కొత్తగా ఎన్రోల్ అయిన ఓటర్స్ కానీ లేకపోతే 2000 సంవత్సరం తర్వాత పుట్టిన వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రతి స్కాము, ల్యాండ్ ఫర్ జాబ్ నుంచి ఐఆర్సీటీసీ స్కాము, ఎవ్రీ స్కాము వాళ్ళ ఇంటి పేరు మీద బెనిఫిట్ అయింది. బ్యాక్వర్డ్ ఓటర్స్ అందరినీ కూడా బిట్రే చేశారు, మోసం చేశారు. ఎవ్రీ ప్రామిస్కి కూడా వాళ్ళు ఇంకొక ప్రాపర్టీ డీల్ సెట్ చేసుకున్నారు. బీహార్లో ప్రోగ్రెస్ అయింది ఎవరు అంటే లల్లూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే.
ఎలా ఉండేది అప్పుడు 90ల్లో ఆర్జేడీ రూలింగ్ లేదా లల్లూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే డాక్టర్లు, ఇంజనీర్లు, వ్యాపారవేత్తలు వీళ్ళందరూ కూడా వేరే రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోయారు. కిడ్నాపింగ్ లెక్కలేవు, క్రైమ్స్ లెక్కలేదు, ఎక్కడా కూడా డెవలప్మెంట్ కనబడదు. మహిళలు రాత్రి 6:30, 7 తర్వాత బయటికి రావాలంటే భయపడేవారు. ఎందుకంటే ఎక్కడికక్కడ రేపులు, మానభంగాలు, అఘాయిత్యాలు. ఒక చిన్న ఉదాహరణ, అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసిన ఒక వ్యక్తి భార్యని ఆర్జేడీ ఎమ్మెల్యే మనం ఒక సినిమాలో చూసాం కూడా, అదే సీను, ఆ సన్నివేశాన్నే విక్రమార్కుడు అనే సినిమాలో కూడా ఉపయోగించారు. ఐఏఎస్ ఆఫీసర్ భార్యని 2 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే దారుణంగా ఆయన ఇంట్లో బంధించాడు అంటేనే అప్పుడు ఎంత క్రైమ్ రేట్ ఎలా ఉండేది. ఎవ్వరూ కూడా బీహార్లో పోలీసులు వీళ్ళందరూ కూడా లల్లూ ప్రసాద్ యాదవ్కి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు కాదు, నోరు విప్పేవాళ్ళు కాదు. అన్ని రాజ్యాంగానికి సంబంధించినవన్నీ కూడా అతను గుప్పిట్లో పెట్టుకున్నాడు. గడ్డి స్కాముల దగ్గర నుంచి ఏ స్కామ్ తీసినా కూడా లల్లూ ప్రసాద్ యాదవ్ పూర్తిగా శిక్షార్హుడు. ఆయన మద్దతు ఇస్తున్న తేజస్వి యాదవ్కి ఎక్కడా కూడా అనుభవం లేదు, అతను చూసింది లేదు. ఆ జంగిల్ రాజ్ అనే దాన్ని అప్పుడు ఇంకా చిన్న పిల్లవాడు, అప్పుడు జరిగిందంతా కూడా అతను చూసింది లేదు. బీహార్ని పూర్తిగా నాశనం చేసి వదిలిపెట్టింది లల్లూ ఫ్యామిలీ లేదా ఆర్జేడీ. ఆఖరికి ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టుకు వచ్చే రోజు కూడా ఒక పెద్ద నాటకం. పొద్దునే జాగింగ్లో, వాకింగ్లో బ్రహ్మాండంగా కనబడిన లల్లూ ప్రసాద్ యాదవ్ ఎక్కడ అతనికి బెయిల్ రద్దు చేస్తారేమోనని కోర్టుకు వచ్చేటప్పుడు ఒక వీల్ చైర్లో ఇంత బాగా నటించగలరు లల్లూ ఫ్యామిలీ వీళ్ళందరూ. ఇప్పుడిప్పుడే బీహార్ కోలుకుంటోంది. బీహార్లో పరిశ్రమలన్నీ కూడా తిరిగి వస్తున్నాయి. లా అండ్ ఆర్డర్ చాలా వరకు మెరుగుపడింది. మహిళలు ఫ్రీగా ధైర్యంగా తిరగలుగుతున్నారు. వ్యాపారవేత్తలు వెనక్కి వస్తున్నారు. డాక్టర్సు, ఇంజనీర్సు అందరూ కూడా రాష్ట్రం వదిలి వెళ్ళకుండా అక్కడే సెటిల్ అవుతున్నారు. మెట్రో ట్రైన్స్ చూస్తున్నాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తున్నాము. సో యూత్ మీకు జంగిల్ రాజ్ గురించి తెలియదు కాబట్టి బీహార్లో అంతకు ముందుది. ప్రస్తుతం ఒకసారి ఆలోచించి, బీహార్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇక్కడ ప్రశాంత్ కిషోర్ ఎవరికి డెంట్ కొడతాడు అనేది అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. గతంలో 2020లో చాలా క్లోజ్ ఫైట్ రేస్ నడిచింది మహాగఠబంధన్కి, ఎన్డీఏకి. కాకపోతే అప్పుడు ఎల్జేపీ విడిగా పోటీ చేసింది. కేవలం 2% ఓట్ షేర్తోనే గెలిచింది ఎన్డీఏ. ప్రస్తుతానికి ప్రశాంత్ కిషోర్ ఫీల్డ్లో ఉన్నాడు. ఫీల్డ్లో ఉన్నా కూడా ఎవరికి దెబ్బ కొడతాడనే ఒక అనుమానం ఉండేది. ప్రస్తుతం అతను ఈ ఎలక్షన్లో పోటీ చేయట్లేదు. అందులో ముఖ్యంగా అతను పోటీ చేద్దాం అనుకున్న నియోజకవర్గం నుంచి తేజస్వి యాదవ్ రంగంలో ఉన్నాడు మహాగఠబంధన్ తరఫున. సో ప్రశాంత్ కిషోర్ అక్కడ డ్రాప్ అవటం కూడా చాలా క్వశ్చన్ మార్క్ అని చెప్పచ్చు. తేజస్వి యాదవ్కి ప్రోగా చేస్తున్నాడా ఎవరికి అనేది. ఇక్కడ గతంలో 2020లో కేవలం 2% ఓట్ షేరే. ఇప్పుడు ఎల్జీపీ కలిసింది ఎన్డీఏలోకి. కానీ ప్రశాంత్ కిషోర్ ఎంతవరకు ఓట్ షేర్ని చీలుస్తాడు, ఆ ఓట్ షేర్ మహాగఠబంధన్ అవుతుందా, ఎన్డీఏది అవుతుందా అనేది అయితే ఇంకా క్లియర్ పిక్చర్ లేదు. యూత్ ఓట్ బ్యాంక్ అయితే మాత్రం ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ చేల్చగలుగుతున్నాడు. అది ఎవరిది అనేది కూడా ఇంకా మనకు క్వశ్చన్ మార్కే. సో బీహార్ బ్యాటిల్ చాలా ఇంట్రెస్టింగ్ టర్న్ అవబోతోంది. అన్ని ఒపీనియన్ పోల్స్ ఎన్డీఏ ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటున్నాయి. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా ఎన్డీఏ ఖచ్చితంగా గెలుస్తుంది. బట్ మనం ఎలక్షన్స్ November 14 కౌంటింగ్ దాకా మళ్ళీ మనం వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.